నేను కె రాజేంద్ర ప్రసాద్, ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్. ఆర్పిఎఫ్ సిబ్బంది పోటీ పరీక్షల నిమిత్తం కానీ, ఉద్యోగరీత్యా కానీ ఆయా చట్టాలకు సంబంధించిన సమాచారాన్ని, అవగాహనను కలిగి ఉండడం కోసం తెలుగులో చేస్తున్న వీడియో క్లాస్లో భాగంగా ఈరోజు మీకు ఆర్పిఎఫ్ యాక్ట్ గురించి వివరిస్తాను. మొదట ఆర్పిఎఫ్ యాక్ట్ అనే యాక్ట్ 1959లో ఏర్పాటు చేయటం జరిగింది. ఇది సెప్టెంబర్ 10, 1959న అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత కాలక్రమేణా దానిలో కొన్ని అమెండ్మెంట్లు చేయాల్సిన అవసరం ఏర్పడి 1985లో ఒకసారి దాన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. అమెండ్మెంట్ చేసిన ఆ చట్టం సెప్టెంబర్ 20, 1985 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత మరికొన్ని అమెండ్మెంట్స్ అవసరం కారణంగా 2003లో కూడా దాన్ని ఒకసారి అమెండ్మెంట్ చేయడం జరిగింది. అలాగా అమెండ్మెంట్ చేసిన ఆర్పిఎఫ్ యాక్ట్ 2003 జూలై 1, 2004న అమల్లోకి వచ్చింది. ఆర్పిఎఫ్ యాక్ట్ 1959 అనేది ఆర్పిఎఫ్ వ్యవస్థను నిర్మాణం చేయడానికి, చట్టబద్ధంగా ఆర్పిఎఫ్ వ్యవస్థకు కావాల్సిన అంశాలను గురించి ప్రస్తావించడానికి ఏర్పాటు చేయబడిన చట్టం. మొత్తంగా 21 సెక్షన్స్ ఉన్నాయి. అందులో సెక్షన్ 1ని గమనించినట్టయితే అన్ని చట్టాలకు ఉన్న సెక్షన్ 1లో ఉన్న అంశాలు అంటే 3 అంశాలు, దాని షార్ట్ టైటిల్, అది వర్తించే ప్రదేశము, ఆ తర్వాత అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయం. ఆ విధంగా గమనించినట్టయితే షార్ట్ టైటిల్ ఆర్పిఎఫ్ యాక్ట్, ఆ తర్వాత ఇప్పుడు అమెండ్మెంట్ అయి అమల్లోకి వచ్చిన తేదీ జూలై 1, 2004. భారతదేశ వ్యాప్తంగా ఈ చట్టం వర్తిస్తుంది. సెక్షన్ 2లో అన్ని చట్టాలకు, దాదాపు అన్ని చట్టాలకు సెక్షన్ 2లో నిర్వచనాలకు ఉన్నట్టుగానే ఆర్పిఎఫ్ యాక్ట్లో కూడా సెక్షన్ 2 నిర్వచనాల కోసం కేటాయించబడింది. ఇందులో మొత్తంగా 13 డెఫినేషన్స్ ఉన్నాయి. అంటే ఫోర్సు అనే పదం, లేదంటే మెంబర్ ఆఫ్ ద ఫోర్స్ అనే పదం, ఎన్రోల్డ్ మెంబర్ ఆఫ్ ద ఫోర్స్ అనే పదం, సుపీరియర్ ఆఫీసర్స్ అనే పదం, ఇలాగా ఈ ఫోర్స్ వ్యవస్థాపనలో ఉండే అంటే నిర్వచనాల రూపంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న పదాలన్నీ కూడా అందులో ఆ నిర్వచనాల ఏరియాలో చెప్పడం జరిగింది. అవి మొత్తంగా 13 ఉన్నాయి. ఆ తర్వాత సెక్షన్ 3. సెక్షన్ 3ని కనుక గమనించినట్టయితే చట్టబద్ధంగా ఆర్పిఎఫ్ వ్యవస్థాపితం కావడానికి ఉన్న ప్రధాన సెక్షన్. అంటే ఆర్పిఎఫ్ కాన్స్టిట్యుయెన్సీ, ఆర్పిఎఫ్ వ్యవస్థాపితం కావడానికి ఉన్న చట్టం ఏమిటి అనే ప్రశ్న తలెత్తితే అది ఆర్పిఎఫ్ సెక్షన్ 3, ఆర్పిఎఫ్ యాక్ట్ సెక్షన్ 3. సో ఆర్పిఎఫ్ యాక్ట్లో సెక్షన్ 4ని గమనించినట్టయితే సుపీరియర్ ఆఫీసర్స్ యొక్క నియామకం. ఈ సుపీరియర్ ఆఫీసర్స్ ఎక్కడి నుంచి వస్తారు? యూపీఎస్సీ సెలక్షన్స్ నుంచి వస్తారు. ఆ తర్వాత మన ఫోర్స్కి నియమింపబడతారు అనే అంశాన్ని సెక్షన్ 4లో మనం గమనించవచ్చు. అలాగే ప్యారలల్గా ఆర్పిఎఫ్ రూల్స్ని కూడా మనం గమనించినట్టయితే ఈ సుపీరియర్ ఆఫీసర్స్ యొక్క నియామకాన్ని గురించి రూల్ 55లో తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు సుపీరియర్ ఆఫీసర్స్ వచ్చారు, వ్యవస్థను నిర్మాణిస్తుంది. ఆ తర్వాత మనకి సిబ్బంది కావాలి, సుపీరియర్ ఆఫీసర్స్ అదుపాజ్ఞలో పనిచేయడానికి. మరి సిబ్బంది ఎక్కడి నుంచి వస్తారు? ఆ సిబ్బంది రిక్రూట్మెంట్ రూపంలో వస్తారు. ఇక్కడ గమనించినట్టయితే సెక్షన్ 5 1985 అమెండ్మెంట్లో భాగంగా సెక్షన్ 5ను తీసేయడం జరిగింది. ఇప్పుడు సెక్షన్ 6 గురించి చర్చిస్తున్నాము. అదే రిక్రూట్మెంట్. నోటిఫికేషన్ ఇవ్వటం, శారీరక దారిని పరీక్షించడం, రకరకాల ప్రక్రియలో ఆ రిక్రూట్మెంట్ మనం ఏదైతే ఏర్పాటు చేస్తామో ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ అంతా కూడా సెక్షన్ 6 చర్చిస్తుంది. అదే ప్యారలల్గా మళ్ళీ ఆర్పిఎఫ్ రూల్స్లో కనుక గమనించినట్టయితే ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన విషయాలన్నీ కూడా రూల్ 56లో ఉంటాయి. ఆ తర్వాత రిక్రూట్మెంట్ కాగానే, ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాస్ కాగానే ఏ వ్యక్తికి మనం ఉద్యోగాన్ని ఇవ్వం. ఎందుకు? మనము ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ నుంచి వచ్చిన వ్యక్తిని మన ఫోర్స్కి అనుగుణంగా పనిచేసేందుకు, అతనికి కావాల్సిన క్వాలిటీస్ని బిల్డప్ చేయడం కోసము, ఎఫిషియన్సీని బిల్డప్ చేయడం కోసం ఇనిషియల్ ట్రైనింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం. సబ్జెక్ట్ టు పాసింగ్ ద ఇనిషియల్ ట్రైనింగే ఎవరైనా కూడా మన ఫోర్స్లోకి అపాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగా అపాయింట్మెంట్ కావడానికి అర్హులైన వ్యక్తులు అంటే రిక్రూట్మెంట్ అయిన తర్వాత, ఇనిషియల్ ట్రైనింగ్ పాస్ అయిన తర్వాత అపాయింట్మెంట్ సర్టిఫికేట్స్కు
వాళ్ళు అర్హులు అవుతారు. అపాయింట్మెంట్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇవ్వటం జరుగుతుందనే విషయాన్ని అక్కడ ఆర్పిఎఫ్ యాక్ట్ సెక్షన్ 7లో చెప్తున్నారు. ఇక సెక్షన్ 8 ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా రైల్వే రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన ఒక ఫోర్స్ను నియంత్రించడానికి ఒక సెంట్రలైజ్డ్ కమాండ్ ఉండాలి. ఆ సెంట్రలైజ్డ్ కమాండ్ కేంద్ర ప్రభుత్వం యొక్క అధికార ప్రతినిధిగా, అంటే సూపరింటెండెంట్స్ ఆఫ్ ద ఫోర్స్గా డీజీ గారిని నియమిస్తారు. అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఈ ఆర్పిఎఫ్ ఫోర్సు డీజీ గారి అదుపు ఆజ్ఞలో ఉంటుంది అనే విషయాన్ని సూపరింటెండెంట్స్ ఆఫ్ ద ఫోర్స్ అనే విషయంలో సెక్షన్ 8లో చెప్తున్నారు. నేను మళ్ళీ నివేదించినట్టు, ఇందాక చెప్పినట్టు ఆర్పిఎఫ్ రూల్స్లో కనుక ఈ సెక్షన్ 8కు సంబంధించిన ప్రస్తావనలు కనుక గమనించాల్సినట్టయితే ఆర్పిఎఫ్ రూల్ 21, అంతేకాకుండా ఆర్పిఎఫ్ రూల్ 21.1 నుంచి 22.6 వరకు ఉన్న అంశాలను గమనించినట్లయితే ఈ ఫోర్స్కు సంబంధించిన సూపరింటెండెంట్స్ బాధ్యత ఎవరికి ఉంది, ఏ రకాలుగా ఉంది అనే విషయాన్ని విశదీకరించినట్టుగా అక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మనము సుపీరియర్ ఆఫీసర్స్ని నియమించుకున్నాం, కావాల్సిన సిబ్బందిని నియమించుకున్నాం. అయితే ఇలాగ నియమింపబడిన సిబ్బంది ఆర్పిఎఫ్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తించినట్లయితే, లేదా విధులలో భాగంగా నిర్లక్ష్యం వహించి చేయాల్సిన విధులను సమర్థంగా నిర్వహించినట్లయితే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని కల్పించే సెక్షన్ ఏదైనా ఉందంటే అది సెక్షన్ 9. ఇక్కడ ఏం ప్రస్తావిస్తున్నారు? డిస్మిసల్, రిమూవల్, రిడక్షన్ టు ద లోయెస్ట్ ర్యాంక్ ఇలాంటి ప్రధాన అంటే పెద్ద పనిష్మెంట్స్ని ఇంపోజ్ చేసే సెక్షన్ ఇక్కడ ప్రస్తావనలో సెక్షన్ 9లో చెప్తా ఉంది. మళ్ళీ ఆర్పిఎఫ్ రూల్స్లో ఇలాగ మేజర్ పనిష్మెంట్స్ని ఇంపోజ్ చేయడానికి ఉన్న ప్రస్తావింపబడిన చోటు ఏమైనా ఉందా అంటే రూల్ 148.2 మేజర్ పనిష్మెంట్స్ అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. మరి వాటిని ఇంపోజ్ చేయడానికి ఉన్న ప్రక్రియ ఏంటి, పద్ధతి ఏంటి అంటే మళ్ళీ రూల్ 153లో ఆయా పద్ధతులకు సంబంధించిన విషయాలను మనం గమనించవచ్చు. నెక్స్ట్ 10 ఏంటి? ఆర్పిఎఫ్ యాక్ట్ సెక్షన్ 10 ఏం చెప్తుంది? మనం ఒకసారి ఆర్పిఎఫ్ యాక్ట్ సెక్షన్ 10 గురించి మాట్లాడుతున్నప్పుడు రైల్వే రక్షణ బాధ్యతకు సంబంధించి గతంలో పనిచేసిన వ్యవస్థలు, ఆ వ్యవస్థల్లో పనిచేసిన ఉద్యోగుల ఒక నేపథ్యాన్ని గమనించినట్లయితే, అంటే మొదటగా రైల్వేల వ్యవస్థాపన జరిగిన తర్వాత రైల్వే రక్షణ అంటే రైల్వే ఆస్తుల రక్షణ బాధ్యతను చేపట్టిన వాళ్ళంతా కూడాను రైల్వే సిబ్బంది. ఆ రైల్వే సిబ్బందిలో నుంచి కొంతమందిని ఒక ప్రత్యేక సమూహంగా ఏర్పాటు చేసి కొంతకాలం వాళ్ళని పోలీస్ అన్నారు, కొంతకాలం వాళ్ళని చౌకీదార్ అన్నారు, కొంతకాలం వాళ్ళని వాచ్ అండ్ వార్డ్ అన్నారు, మరికొంత కాలం వాళ్ళని రైల్వే సెక్యూరిటీ ఫోర్స్ అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆర్పిఎఫ్ యాక్ట్ ప్రకారం అంటే 1959లో ఆర్పిఎఫ్ వ్యవస్థ ఏర్పాటు చేసినారు. ఆ తర్వాత మనకేమైనా సంశయం కానీ సందేహం కానీ కలగవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సెక్షన్ 10 ఏం డిక్లేర్ చేస్తుందంటే ఆర్పిఎఫ్ దళ సభ్యులు డీమ్డ్ టు బి రైల్వే ఎంప్లాయీస్ అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఒక రకంగా గమనించినట్టయితే ఇది పునరుద్ఘాటించినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే గతంలో రైల్వే ఎంప్లాయీస్లో ఉన్న కొంతమందిని సమూహంగా తీసుకోవటం వల్లనే, ఆ రైల్వే ఎంప్లాయీస్ని ఆ రక్షణ బాధ్యతలకు కేటాయించడం వల్లనే వాళ్ళు రైల్వే ఎంప్లాయీస్గానే గుర్తింపబడతారనే విషయాన్ని మరొకసారి ఇక్కడ నిర్ధారణ చెప్పడం జరుగుతుంది. రూల్స్ విషయంలో కూడా ఇదే ప్రస్తావన మనం గమనించాలన్నట్టయితే రూల్ 41.1 వితిన్ ద బ్రాకెట్ డి ఈ ఏరియాలో ఈ అంశాన్ని మనం గమనించినాం. ఆ తర్వాత సెక్షన్ 11 అనేది ఈ చట్టంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సెక్షన్. ఎందుకు? ఈ వ్యవస్థలో ఉన్న వ్యక్తులందరూ కూడా, ఈ వ్యవస్థలో ఉన్న సిబ్బంది, అధికారులు అందరూ కూడా అసలు పాటించాల్సిన ఉద్యోగం ఏంటి, చేపట్టాల్సిన ఉద్యోగం ఏమిటి అనే విషయాన్ని ఒక 4 లైన్లలో చెప్తున్నారు. అది ఏంటనేది మనం గమనించినట్టయితే టు ఒబే ఆల్ ద లాఫుల్ ఆర్డర్స్ ఇష్యూడ్ టు యూ బై యువర్ సుపీరియర్ అథారిటీ. రెండవది గమనించినట్టయితే
టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ రైల్వే ప్రాపర్టీ. 2003లో వచ్చిన అమెండ్మెంట్ల కారణంగా ఇక్కడ కామా పెట్టారు. టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ రైల్వే ప్రాపర్టీ, ప్యాసింజర్ ఏరియా అనే పదాలను ఇక్కడ జోడించుకుంటారు. తర్వాత మూడో విషయాన్ని కనుక గమనించినట్టయితే అందులో ఏం చెప్తున్నారు? టు రిమూవ్ ఎనీ అబ్స్ట్రక్షన్ ఇన్ ద సేఫ్ మూవ్మెంట్ ఆఫ్ రైల్వే ప్రాపర్టీ, ప్యాసింజర్ ఏరియా. నాలుగో అంశాన్ని గమనించినట్టయితే టు డూ ఎనీ కండ్యూసివ్ యాక్ట్ ఫర్ బెటర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైల్వే ప్రాపర్టీ, ప్యాసింజర్ ఏరియా. ఈ విధులకు సంబంధించిన ప్రధాన విషయాలన్నీ కూడా సెక్షన్ 11లో ఉన్నాయి. ఇది అత్యంత ప్రధానమైన సెక్షన్. ఈ సెక్షన్లో ఉన్న అంశాలన్నింటినీ రూల్స్లో కూడా గమనించవచ్చు. అది రూల్ 41లో ఆ విషయాలను ప్రస్తావించారు. 12 సెక్షన్ 12 ఏంటి? అరెస్ట్ వితౌట్ వారెంట్. అంటే ఏ వ్యక్తులనైనా మనము వారెంట్ లేకుండా అరెస్ట్ చేయగలిగే అధికారాన్ని కలిగి ఉన్నాం. ఎవరం కలిగి ఉన్నాము? కానిస్టేబుల్ టు టీచ్, మెంబర్ ఆఫ్ ద ఫోర్స్. అరెస్ట్ అధికారాన్ని కలిగి ఉన్నాం, కానీ ఆ అరెస్ట్ పవర్ని నిర్వహించడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే ఏ వ్యక్తినైనా కూడా మనం వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే అతను ఏ వ్యక్తినైతే మనం అరెస్ట్ చేయాలనుకుంటున్నామో అతను అనుమానాస్పద స్థితిలో కనిపించినా కూడా మనం అరెస్ట్ చేయొచ్చు. కానీ సబ్జెక్ట్ కండిషన్ అనుమానింపబడుతున్న ఆ వ్యక్తి రైల్వే ప్రెమిసెస్లో ఉండి ఉండాలి. రైల్వే ప్రెమిసెస్లో నేరాలకు పాల్పడగలడు అనే నమ్మకం మనకు, వాడి మీద డౌట్, సస్పీషియస్ ఏదైతే ఉంటుందో అది ఉండి ఉండాలి. ఆ తర్వాత అదే క్రమంలో ఇంకా ఎవరిని మనం అరెస్ట్ వితౌట్ వారెంట్ చేయొచ్చు అనే విషయాలను గమనించినట్లయితే మన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అంతరాయం కలిగించేవాళ్ళు, మన మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు, లేదంటే దౌర్జన్యం చేస్తాము అని బెదిరించేవాళ్ళు, ఇలాంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ వితౌట్ వారెంట్ చేయొచ్చు అనే విషయాన్ని 12లో చెప్తాము. సెక్షన్ 13 ఏ వ్యక్తినైతే మనం సెక్షన్ 12 ప్రకారం అరెస్ట్ చేశామో, ఏ అనుమానితుడినైతే మనం అరెస్ట్ చేశామో ఆయా వ్యక్తులను సెర్చ్ చేయడానికి, అంటే పర్సనల్ సెర్చ్ చేయడానికి సెక్షన్ 13 మనకు చట్టబద్ధ అధికారాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ఆ సెర్చ్ని నిర్వహించే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ కంటే హెడ్ కానిస్టేబుల్ మరియు అంతకన్నా పై స్థాయి అధికారులు మాత్రమే ఈ పర్సనల్ సెర్చ్ నిర్వహించాలనే విషయాన్ని అక్కడ ఒక ప్రత్యేక అంశంగా గమనించవచ్చు. ఈ సెర్చ్కి సంబంధించిన విషయాలను ఆర్పిఎఫ్ రూల్స్లో కూడా గమనించవచ్చు. సెర్చ్ అంటే 13 ప్రకారం నిర్వహించాల్సిన పర్సనల్ సెర్చ్లకు సంబంధించిన సమాచారం మళ్ళీ ఆర్పిఎఫ్ రూల్స్ 44లో కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత గమనించినట్టయితే అనుమానితుడిని కానీ, లేదంటే మన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ బెదిరింపులకు పాల్పడే వ్యక్తిని కానీ, దౌర్జన్యం చేస్తానని భయపెట్టే వ్యక్తిని కానీ, ఆయా వ్యక్తులను ఎప్పుడైతే మనం అరెస్ట్ చేశామో అరెస్ట్ చేయడానికి మనకు 12లో పవర్ ఉందనుకున్నాం. ఆ తర్వాత ఆయా వ్యక్తులను పర్సనల్ సెర్చ్ చేయడానికి 13లో మనకు పవర్ ఉందనుకున్నాం. ఈ విధంగా మనము ఒక వ్యక్తిని డిటైన్ చేసినాక మరి ఆ డిటైన్ చేయబడిన వ్యక్తిని, అంటే ఆ అరెస్ట్ చేయబడిన వ్యక్తిని ఎలా డిస్పోజల్ చేయాలనే విషయాన్ని సెక్షన్ 14 చెప్తా ఉంది. అంటే నియరెస్ట్ పోలీస్లో డిస్పోజల్ చేయాలి. నియరెస్ట్ పోలీసు మనకు ఆబ్వియస్లీ జీఆర్పీ వాళ్ళు అయి ఉంటారు. లోకల్ పోలీసులకు కూడా అప్పగించొద్దు అనే ప్రత్యేక నిబంధన ఏమీ లేదు. కాకపోతే 14 ప్రకారం అలాగా అరెస్ట్ చేయబడిన వ్యక్తులను దగ్గరలో ఉన్న, అంటే సమీపంలో ఉన్న పోలీసు వారికి అప్పగించాలనే విషయాన్ని సెక్షన్ 14 తెలియజేస్తుంది. ఆర్పిఎఫ్ రూల్స్లో అంటే ఇదే అరెస్ట్ ప్రొసీజర్ని, అరెస్ట్ తర్వాత అరెస్ట్ చేయబడిన పర్సన్ని డిస్పోజల్ చేసే ప్రక్రియని మళ్ళీ ఆర్పిఎఫ్ రూల్స్ 43లో వివరించారు. అంటే మనం ఆర్పిఎఫ్ యాక్ట్ చదువుతున్నప్పుడు ఆ అంశాలకు సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా రూల్స్లో కూడా ఉన్నాయా అని గమనించి చదువుకున్నట్టయితే ప్యారలల్గా కొంత భాగం ఆర్పిఎఫ్ రూల్స్ని కూడా మనం చదివేసిన వాళ్ళు అవుతాం. ఆ తర్వాత ఆర్పిఎఫ్ యాక్ట్లో ప్రస్తావింపబడిన అంశాలు మళ్ళీ తిరిగి ఆర్పిఎఫ్ రూల్స్లో కూడా ప్రస్తావింపబడ్డాయి అంటే మనకు అక్కడే ఇండికేటివ్ అవన్నీ కూడా ముఖ్యమైన రూల్స్. సో సాధారణంగా అందరూ అడుగుతుంటారు ముఖ్యమైన రూల్స్ ఏదో చెప్పండి.
ముఖ్యమైన రూల్స్ ఇతరత్ర ఉన్నప్పటికీ కూడా ఆర్పిఎఫ్ సెక్షన్స్లలో ప్రస్తావనగా వచ్చి రూల్స్లో కూడా అవే అంశాలు కనుక ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా ప్రధానమైన ఇంపార్టెంట్ రూల్స్గా మనం గుర్తుంచుకోవాలి. ఆర్పిఎఫ్ యాక్ట్ సెక్షన్ 15 గురించి గమనించినట్లయితే భారతదేశ వ్యాప్తంగా మన ఆర్పిఎఫ్ వ్యవస్థ ఉన్నందున భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ అవసరం ఉన్నా కూడా మనం విధులు నిర్వర్తించాల్సిన అవసరం రావచ్చనే నేపథ్యంలో ఈ సెక్షన్ 15 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెక్షన్ 15 ఏం చెప్తుంది? రౌండ్ ద క్లాక్ మనం డ్యూటీలో ఉండాల్సి రావచ్చు, భారతదేశంలో ఎక్కడైనా కూడా మన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి తీరాల్సి రావచ్చు. అంటే సెక్షన్ 15 ఏం చెప్తుంది? 24/7 రౌండ్ ద క్లాక్ మన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించాల్సి రావచ్చు, భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా మనల్ని నియమించడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత 15A గమనించినట్టయితే ఇది ఒక ఇన్సర్షన్, అమెండ్మెంట్లో వచ్చిన ఇన్సర్షన్. ఇందులో 3 అంశాలు ఉన్నాయి. దళ సభ్యులుగా ఉన్న మనము ఉద్యోగ యూనియన్లలో కానీ లేదంటే పొలిటికల్ అసోసియేషన్స్లో కానీ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు. ఇంకా గమనించినట్టయితే సొసైటీలో కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి. రెండవ విషయం, అలాంటి అసోసియేషన్స్లో కూడా మనం భాగస్థులుగా ఉండడానికి అవకాశం లేదు. అంటే మతపరమైన వినోదపరమైన అంశాలకైతే కొంత వెసులుబాటు ఉండొచ్చు, కానీ ఆ విషయాలను కూడా స్పష్టత అవసరము అనే పాయింట్ ఏమైనా ఉంటే అది మన డిపార్ట్మెంట్ మాత్రమే దాన్ని డిక్లేర్ చేయవచ్చు. కాబట్టి మనం మొదట చెప్పినట్టు ఉద్యోగ యూనియన్లకు సంబంధించిన దాంట్లో కానీ పొలిటికల్ అసోసియేషన్లకు సంబంధించిన వాటిలో కానీ సొసైటీలో ఉన్న ఇతర ఏ అసోసియేషన్స్లో కూడా మనం భాగస్థులుగా ఉండే అవకాశం లేదని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా 3వ అంశం 15Aలో ఉన్న 3వ అంశం ఏంటంటే మీడియా వారితోటి డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలను మనం డైరెక్ట్గా నివేదించడానికి అవకాశం లేదు. అక్కడ కళాత్మకమైన సాహిత్యపరమైన అంశాలకు సంబంధించిన ఎగ్జంప్షన్ ఉంది, కానీ ఉద్యోగపరమైన విషయాలను మనము మీడియాకు వ్యక్తీకరించడానికి అవకాశం లేదు. ఇదే విషయాన్ని రూల్స్లో కనుక గమనించినట్టయితే ఇంటర్ఫేస్ విత్ ద మీడియా అనే పాయింట్ని గమనించినట్టయితే రూల్ 279లో కూడా ఇలాంటి అంటే మీడియాకు వ్యక్తీకరించాల్సిన విషయంలో మనకున్న నిరోధకాలకు సంబంధించిన అంశాలు మనం గమనించవచ్చు. అది రూల్ 279లో. ఆ తర్వాత మనం సెక్షన్ 16 ఏం చెప్తుంది అంటే ఎవరైనా సిబ్బంది ఆర్పిఎఫ్ సిబ్బంది సస్పెన్షన్కి గురి అయినట్లయితే సస్పెన్షన్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్. కాబట్టి సస్పెన్షన్లో ఉన్న దళ సభ్యుడిని కూడా ఉద్యోగస్తుడిగానే అంటే ఉద్యోగంలో ఉన్న వ్యక్తిగానే భావిస్తాం. ఉద్యోగ ధర్మాలు పాటించడానికి మనం ఏ క్రమశిక్షణ అయితే కలిగి ఉంటామో సస్పెన్షన్లో ఉన్న వ్యక్తి కూడా అదే క్రమశిక్షణను అదే మనకున్న నియమాలను ఉల్లంఘించకుండా ఉండటం లాంటి అన్ని క్రమశిక్షణలను మనం పాటించాల్సిందే అని చెప్పేసి సెక్షన్ 16 చెప్తా ఉంది. సెక్షన్ 16లో మళ్ళీ సబ్సెక్షన్ 16A కూడా ఉంది. అంటే ఒకవేళ ఎవరైనా వ్యక్తి సస్పెన్షన్కి కనుక గురి అయినట్లయితే వాళ్ళ యూనిఫామ్, వాళ్ళకు కేటాయించబడిన ఆర్మ్స్ను తదితరాలను డిపాజిట్ చేయాలి అని చెప్పి 16A చెప్తా ఉంది. 17 గమనించినట్లయితే దళ సభ్యులు చేసే పెట్టి అఫెన్సెస్ అంటే వాళ్ళ ఉద్యోగ ధర్మంలో భాగంగా వాళ్ళు చేసే పొరపాట్ల కారణంగా కావచ్చు, లేదంటే నిర్లక్ష్యం కారణంగా కావచ్చు, ఏదైనా ఒక క్రమశిక్షణకు సంబంధించిన ఉల్లంఘన జరిగిందన్నట్టుగా భావించినట్లయితే ఆయా దళ సభ్యులకు మైనర్ పనిష్మెంట్స్ని కూడా ఆపాదించే అవకాశం ఉంది. ఇలాగా పనిష్మెంట్స్ను ఆపాదించే అవకాశం ఉన్న అధికారులు ఎవరు అనే విషయాన్ని మనము ఈ 17th సెక్షన్లో చూడవచ్చు. ఇలా గమనించినట్టయితే రూల్స్ 30లో మెజిస్ట్రియల్ పవర్ ఎవరికి ఉన్నాయి, ఏ అధికారులు ఇలాంటి పనిష్మెంట్లు ఇవ్వగలిగే అవకాశం ఉందనే విషయాన్ని 17 సబ్సెక్షన్ 3.8లో చూడొచ్చు. ఆ తర్వాత గమనించినట్టయితే సెక్షన్ 18 పోలీస్ ఇన్సైట్మెంట్ యాక్ట్ మన ఆర్పిఎఫ్ దళ సభ్యులకి వర్తిస్తుంది అని చెప్పారు. పోలీస్ ఇన్సైట్మెంట్ యాక్ట్ ఏంటి? పోలీస్ ఇన్సైట్మెంట్ యాక్ట్ ఏంటంటే బయటి వ్యక్తులు కానీ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తులు కానీ
పోలీస్ అనే వ్యవస్థ ఇమేజ్ను టార్నిష్ చేసే విధంగా మాట్లాడటం, అంటే ఆ వ్యవస్థకున్న ఒక మంచి ఇమేజ్ని పాడు చేసే విధంగా దాని మీద ఒక ఏహ్యభావ్యం కలిగేలా అలాంటి చర్యలకు ఎవరైనా కనుక పాల్పడినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం పోలీస్ ఇన్సైట్మెంట్ యాక్ట్లో ఉంది. అలాంటి పోలీస్ ఇన్సైట్మెంట్ యాక్ట్ ఆర్పిఎఫ్ దళ సభ్యులకు కూడా వర్తిస్తుంది. అంటే బయటి వాళ్ళు కానీ మన విత్ ఇన్ ద ఆర్పిఎఫ్ కానీ మన డిపార్ట్మెంట్ను చులకన చేస్తూ మాట్లాడటం, ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడటం, ఈ ఇమేజ్ను డీగ్రేడ్ చేసే విధంగా ఏదైనా మౌఖిక ప్రకటనలు చేయడం లాంటి యాక్టివిటీలో పాల్గొంటే ఆర్పిఎఫ్ వాళ్ళకి పోలీస్ ఇన్సైట్మెంట్ యాక్ట్ వర్తిస్తుంది. కాబట్టి ఈ పోలీస్ ఇన్సైట్మెంట్ యాక్ట్ వర్తిస్తుందనే విషయం మనకు సెక్షన్ 18 రూపంలో తెలియజేస్తుంది. ఆ తర్వాత సెక్షన్ 19 ఏంటంటే ఆయా చట్టాలు కొన్ని ఉన్నాయి. అంటే వేజెస్ యాక్ట్ ఉంది, లేబర్స్ యాక్ట్ ఉంది, రకరకాల యాక్ట్స్ ఉన్నప్పటికీ అవేవి మనకి వర్తించవు. ఇందుకు మనం దళ సభ్యులు కాబట్టి ఇండస్ట్రియల్ యాక్ట్ కావచ్చు, వేజెస్ యాక్ట్ కావచ్చు, ఇలాంటి చట్టాలు ఏవి కూడా తదితర చట్టాలు వర్తించవు అనే విషయాన్ని సెక్షన్ 19లో తెలియజేస్తున్నారు. ఆ తర్వాత గమనించినట్టయితే సెక్షన్ 20 ఏంటి? ప్రొటెక్షన్ టు ద ఫోర్స్ పర్సనల్. ఆర్పిఎఫ్ వాళ్ళు వాళ్ళ డ్యూటీలలో భాగంగా ఏదైతే విధులు నిర్వహిస్తున్నారో ఆ విధులు నిర్వహిస్తున్న క్రమంలో వాళ్ళ కారణంగా ఏదైతే చర్యలు చేయబడ్డాయో ఆ చర్యలను కనుక ఎవరైనా అపేక్షించినట్టయితే, ఒకవేళ వాటిని ఎవరైనా నిరసించినట్టయితే, వాటికి విరుద్ధంగా ఏదైనా ఫిర్యాదులు కనుక జరిగినట్టయితే ఏకాఏకిన వేరే యంత్రాంగానికి సంబంధించిన వాళ్ళు, అంటే పోలీసులు ఇంకా వేరే విభాగాలకు సంబంధించిన వాళ్ళు మన ఆర్పిఎఫ్ దళ సభ్యులను డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేసే అవకాశం లేకుండా ప్రొటెక్షన్ టు ద ఫోర్స్ పర్సనల్ ఫ్రమ్ అరెస్ట్ అనే పాయింట్ని ఇక్కడ సెక్షన్ 20లో చెప్తా ఉన్నారు. ఓకే, ఇలాంటి సిమిలర్ సెక్షన్ మళ్ళీ మనం సిఆర్పిసి 45లో కూడా గమనించవచ్చు. అందరూ ఆర్మ్డ్ ఫోర్సెస్కు సంబంధించిన అరెస్ట్ ప్రొటెక్షన్ పవర్ ఉంటుంది. సో ఈ విధంగా సెక్షన్ 20 ఆర్పిఎఫ్లో ఉంది. తర్వాత సెక్షన్ 21 ఏమంటే రూల్స్ తయారు చేసుకోవడానికి సరిపోయే పవర్స్ని ఇస్తుంది. పవర్ టు మేక్ రూల్స్. ఈ సెక్షన్ 21 కారణంగానే, అంటే సెక్షన్ 21ని మనము చట్టబద్ధంగా తీసుకొని ఆ పవర్, అంటే అక్కడ సెక్షన్ 21 నుంచి దొరికిన పవర్ తోటి ఆర్పిఎఫ్ రూల్స్ 280ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ సమాచారాన్ని పూర్తిగా మళ్ళీ మీరు ఆయా చట్టాలకు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా పూర్తి అవగాహన కేవలం బేర్ యాక్ట్స్ రూపంలో బేర్ యాక్ట్స్ని చదవడం విషయంలోనే వస్తుంది. ఇది తెలుగులో మీకు ఆయా చట్టాల మీద కొంత ప్రాథమిక సమాచారాన్ని, అవగాహనను కల్పించడం కోసం చేసే ప్రయత్నం. ఖచ్చితంగా బేర్ యాక్ట్స్ రూపంలోనే పూర్తి సమాచారం దొరుకుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.